యావదేతాన్నిరీక్షేహం యోధూకామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము. యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును కూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చియున్న రాజులనందరినీ ఒక పరికించెదను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులు అందరికిని ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివెను. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తతా స్వసురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి. పిమ్మట ఆ ఉభయ సేనల యందును చేరియున్న తన పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమాములను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మాములను మున్నగు ఆత్మీయులను పార్థుడు చూసెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ వస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సమరభూమికి వచ్చియున్న బంధువులనందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపథుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమును నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగ్గుర్పాటు కలుగుచున్నవి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించుపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను.